హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు. ఏపీలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు ఉంది. అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రెండు గుడ్ న్యూస్ కూడా చెప్పారు. అదేంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. కేజీ టు పీజీ కరికులంలో ఇకపై మార్పులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు ఉందని అన్నారు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ డేను ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బంధం బలపడుతుంది. ఒక వ్యవస్థ బాగుపడాలంటే అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజం భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు, వారి తల్లిదండ్రులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు, గైడ్ చేసే హెడ్ మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశం రాష్ట్రమంతా నేడు ఒక రోజున పండుగ వాతావరణంలో జరిగిందని ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ అన్ని చోట్ల జరుగుతాయి. కానీ మన పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక రికార్డు. రాష్ట్రమంతా ఒకేసారి వేలాది స్కూళ్ళల్లో లక్షలాది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు సమావేశంలో కావడం ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఒకేసారి నిర్వహించారు. ఇందులో 35 లక్షల మంది విద్యార్థులు, 71 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50,000కు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశాలతో బడితో తల్లిదండ్రులకు ఆత్మీయ బృందం ఏర్పడుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మరింత భరోసా ఇస్తుంది. ఈ సమావేశం ద్వారా పాఠశాల సమస్యలు తెలుస్తాయి. పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 944 కోట్లతో ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేయగా, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తుంది కూటమి సర్కార్. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో సమాచారం కోసమైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.